ఆత్మదీపం ఎన్నడూ ఆరిపోకుండా ఉండాలంటే దేవుని సన్నిధికి క్రమం తప్పకుండా మనం వచ్చేటువంటి ప్రజలుగా ఉండాలి. ఆదివారం ఎక్కడ కూడుకున్నారు? దేవుని సన్నిధిలో మేడగదిలో వాళ్ళు కూడుకున్నట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ఓ పిల్లలు ఉన్నారు. పిల్లలు వాళ్ళకు చదువు రావాలంటే రెగ్యులర్గా స్కూల్కి వెళ్తే చదువు వస్తుందా? వారానికి ఒకరోజు స్కూల్కి వెళ్తే చదువు వస్తుందా? ఏమండి, వాడు వారానికి ఒకసారి నెలకు ఒకసారి చదువు స్కూల్కి వెళ్ళాడు అనుకో, అంటారు కదా పల్లెటూరులో, వాడు చదువు అంతా వానాకాలం చదువు అంటారు. అంటారా అనరా? తమ్ముడు ప్రకాష్ అంటారా? మర్చిపోయావా మాట? వాడు చదువు అంతా వానాకాలం చదువు అయ్యా, ఒక్కటి రాలేదు అటు బుర్రకు, ఒక్కటి కూడా ఎక్కలేదు. మరి మూడో ఎక్కని చెప్పరా, 3 మూళ్ళు ఎంత అంటే 33 అంటాడు, 6 మూళ్ళు ఎంత అంటే 63 అంటాడు. ఒక్కటి రాదు ఆడికి. ఏమిరా చదువు ఎట్లా అయిపోయిందంటే అంటారు కదా, అయ్యా వాడు చదువు అంతా వానాకాలం చదువు అయ్యా, ఎండాకాలం చదువు అయ్యా. అంటే స్కూలుకు రెగ్యులర్గా వెళ్ళిన అనుభవం ఉండదు. బిడ్డలారా, మన ఆత్మదీపం వెలగాలంటే దేవుని సన్నిధికి క్రమం తప్పకుండా ఆయన సన్నిధికి మనం వచ్చే ప్రజలుగా ఉండాలి. ఎందుకో తెలుసా? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దైవ సేవకుల నోట నుండి బయలుదేరే వాక్యం నిప్పు కణము లాంటి వాక్యం. ఏ వాక్యం ఎవరిని దర్శిస్తుందో, ఏ వాక్యం ఎవరిని బలపరుస్తుందో, నిప్పు కణం లాంటి వాక్యం ఆరిపోతున్న మన దీపాలను వెలిగించడం ప్రారంభిస్తుంది. నేను ఎప్పుడు ఈ మాట చెప్తాను, హృదయం నిండా నమ్ముతా ఈ మాట. ఈ లోకం, మనం బ్రతుకుతున్న లోకం, కాలం గడిచే కొద్దీ పాపం అధికమైపోతుంది. పాపం లోకానికి కొత్త ఏమీ కాదు, కానీ సాతాను తనకు సమయం కొంచెమేనని లోకంలో పాపాన్ని ఎక్కువ చేశాడు. నా వయసులో నేను 10వ తరగతి చదివే దినాల వరకు పాపం అంటే ఏంటో, ఎట్లా చేస్తారో ఏంటో, అసలు ఈ విషయాలు ఏమీ తెలిసేవి కాదు. ఇప్పుడు పిల్లల్ని అడగండి, ఆడు పుట్టడంతోనే పాపంలో PhD చేసి పుట్టాడు అన్నట్టు ఉంటుంది. ఆడికి తెలియదు అనుకోవటానికి వీల్లేదు, అంత అలాంటి పరిస్థితి. కారణం ఎందుకో చెప్పంటారా? సాతాను తనకు సమయము కొంచెమేనని లోకాన్ని పాపంతో నింపాడు. బస్ స్టేషన్కి వెళ్ళి నిలవబడ్డావు, అపవిత్రపు చూపు చూడకూడదు అని అనుకున్నా నీ కళ్ళ ముందు కొన్ని పనికిమాలిన దృశ్యాలు. రైల్వే స్టేషన్కి వెళ్ళావు, బస్ స్టేషన్కి వెళ్ళావు, కాలేజీకి వెళ్ళినా పాపం, ఆఫీస్కి వెళ్ళినా పాపం, కార్పొరేట్ ఆఫీసులో చూసిన పాపం, ప్రైవేట్ హాస్పిటల్, ఎక్కడికి వెళ్ళినా లోకమంతా పాపంతో నిండుకుంది. పాపాన్ని రేకెత్తిచ్చే స్థలాలతో లోకమంతా నిండుకుంది. నేనంట, ప్రతి స్థలం పాపాన్ని రేకెత్తించే స్థలం అయితే, ఈ భూమి మీద ఒక వ్యక్తి గుండెల్లో పవిత్రతను పుట్టించే ఒకే ఒక్క స్థలం జీవం కలిగిన దేవుని మందిరం. దేవుని కొరకు బ్రతకాలి, ఆ ఆశ పుట్టించే ఒకే ఒక్క స్థలం ఏముందిరా ఈ లోకంలో? ఎంతకాలం బ్రతుకుతాం? ఏదో ఒకరోజు చనిపోతాం కదా, పరలోకాన్ని స్వతంత్రించుకోవాలి. దేవుని కొరకు బ్రతకాలనే ఆ దైవికమైన పరసంబంధమైన కాంక్షను నీ గుండెల్లో ఒక్కొక్క గుండెల్లో పుట్టించగలిగే ఒకే ఒక్క స్థలం జీవం కలిగిన దేవుని మందిరమే.